చాలామంది యూత్ ఇప్పుడు డిప్రెషన్ బతికేస్తారు. ఆ 4 గోడల చీకటి గదిలా మిగిలిపోతుర్రు, అట్లనే రోజులు గడిపిస్తారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఇండియాలో జాబ్ దొరకకపోతే అయినా పర్లేదు, పోయి పాస్పోర్ట్ తీసి దుబాయ్ లాంటి కంట్రీలు అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాయి, అన్లిమిటెడ్ ఆఫర్స్ ఇస్తున్నాయి. ఓకేనా? అలాంటి కంట్రీస్ ట్రై చేయండి, చేసి జాబ్ ఎత్తుక్కొని జాబ్ చేసుకోండి, డబ్బులు సంపాదించుకొని నెల అయిపోతుంది. నెల జీతం రాగానే ఇంటికి పంపించేసి మిగిలిన డబ్బులతో మంచి ఎంజాయ్ చేసుకోర్రి. యూనో, లేదు నేను ఇంకా స్టేబుల్గా ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నా, యూరోప్ లాంటి కంట్రీలు నాకు సెట్ అవుతాను అనుకుంటే కానీ యూరోప్ లాంటి కంట్రీలు వెళ్ళండి. మీరు 1-2 లక్షలు కట్టి యూరోప్ లాంటి కంట్రీలు వెళ్ళేసి అక్కడ సెటిల్ కానీ మంచి లైఫ్ సెట్ చేసుకోరు బ్రో. టైం లేదు మనకి. ఓకేనా? ఎన్ని రోజులు అదే రూమ్లో వండుకొని ఉంటావు చెప్పు బ్రో. మనం మగపిల్లగా అన్నాం బ్రో, మనం ఎట్లుండాలి చెప్పు. ఓకేనా? ఆడపిల్ల ఇంట్లో ఉంటే పర్లేదు అనుకో. ఓకేనా? మనం పుట్టినప్పుడు మగపిల్లగా మనము బయటకు వెళ్ళాలా ఇంట్లో నుంచి, సరేనా? బయటకు వెళ్ళు, పని చేసుకో. మన కోసం ఎంతోమంది అమ్మాయిలు ఎదురు చూస్తున్నారు. ఓకేనా? ఎంతో చూడాలా, ఎన్నో చేయాలా. ఓకేనా? అదే 4 మంది మిగిలిపోతావా బ్రో? ప్రపంచం చాలా పెద్దగా ఉంది, టైం చాలా తక్కువ ఉంది. సో వెంటనే వెళ్ళేసి ఆ ప్రపంచాన్ని చూసేసాయి.